అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో దొంగలు బరితెగించారు. తాళం వేసిన ఇంట్లోకి పట్టపగలి ప్రవేశించి భారీగా నగదు, నగలతో పరారయ్యారు. ఈ ఘటన స్థానిక అనంతపురం రోడ్లోని శ్రీ మేధా స్కూల్ ఎదురుగా చోటు చేసుకుంది. స్థానిక సమాచారం మేరకు అనంతపురం రోడ్లో నివాసం ఉంటున్న రమేష్ అనే వ్యక్తి ఆదివారం కావడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన నిమిత్తం చర్చికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో భద్రపరిచిన సుమారు 2 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి వస్తువులు మరియు 15,000 నగదును దొంగలు దోచుకెళ్లారు. ప్రార్థన ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన రమేష్ కుటుంబ సభ్యులు తలుపులు తెరిచి ఉండడం చూసి షాకు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా సామాన్లన్నీ చెల్లాచెదరుగా పడి ఉండడం, బీరువాలోని సొత్తు మాయమవడంతో లబోదిపోమన్నారు. బాధితుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుత్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తును ప్రారంభించారు. పట్టపగలి ఈ స్థాయిలో దొంగతనం జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే చోరీ. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో బీసీ కాలనీకి ఎదురుగా శ్రీ మేధా స్కూల్ సమీపాన ఒక ఇంట్లో పట్టపగలే దొండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ విషయంపై రమేష్ గారి దగ్గరికి వివరణ కోవడానికి వచ్చాను. రమేష్ గారి విషయం అడిగి తెలుసుకున్నాం. రమేష్ గారు, ఏం జరిగిందంటే రమేష్ గారు, మేము మార్నింగ్ 10:30కి ప్రేయర్కి వెళ్ళామండి. మేము వచ్చే లోపల డోర్ తాళాలు పగులు కొట్టేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారు, కొంత డబ్బు, ఆ తర్వాత కొంత వెండి ఉంటే అదంతా తీసుకెళ్ళాము. ఇప్పుడు ఈరోజు జరిగిందా? ఈరోజు ఉంది. ఎన్ని గంటలకు జరిగింది? అదైతే మేము 10:30కి వెళ్ళాము. మేము 1:50కి ఇంటికి వచ్చే లోపల మొత్తం డోర్ అంతా అది గేట్ పగలు కొట్టేసి. ఓకే, మీ ఇంట్లో సీసీ కెమెరా ఓకే. ఈరోజు మార్నింగ్ చర్చికి వెళ్ళారు. వచ్చి చూసే లోపల ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో దాదాపు ఎంత నష్టపోయారు మీరు? ఏమేమి పోయినాయి మీకు? ఇప్పుడు ఒక 3 lakhs వరకు పోయి ఉండొచ్చు. ఏమేమి పోయినాయి అప్పుడు ఐటమ్స్? అప్పుడు అది గోల్డ్ చైన్స్ ఉంటాయి సార్, రింగ్స్ ఉంటాయి. ఎన్ని తులాలు పోయినాయి? అవి ఒక 2 తులాలు అట్లా ఉంటాయి. 2 తులాలు. తర్వాత వెండి ఒక 15 తులాలు పైన ఉంటుంది. వెండి 15 తులాల పైన. ఓకే. తర్వాత ఒక 15,000 క్యాష్ ఉంది. ఓకే. అది ఎవరి మీద అనుమానం ఉందా మీకు? లేదు. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? 8 months అయింది. 8 months. మీరేం చేస్తుంటారు? నేను వెటర్నరీ డాక్టర్ సార్. ఎక్కడ డ్యూటీ మీరు? పెద్ద ఈ ఘటన పైన పోలీసులు వచ్చారు ఇక్కడికి? వచ్చేసి ఎంక్వైరీ చేసి రాశారు. ఓకే.